అంబర్పేటలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత విహాచ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం పాడి పంటలతో పరిడవిల్లి అందరి జీవితాలు సుఖ సంతోషాలు నిండాలని అమ్మవారిని వేడుకున్నట్లు హనుమంతరావు తెలిపారు. తాము ఏ కార్యక్రమం చేపట్టినా ఇక్కడి నుంచి అమ్మవారికి పూజలు చేసిన తర్వాతనే పనులు ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. వచ్చింది ఈ ధ్వజస్తంభం వల్ల జనానికి అందరికీ కూడా న్యాయం జరగాలి, తల్లి దోస్తుంది అని ఆలోచనతో పెట్టారు. తప్పనిసరిగా అందరికీ శుభం జరగాలని, అన్ని కుటుంబాలు బాగుండాలని, మంచి వర్షాలు పడి అందరు పంటలు పండించుకొని మంచి భవిష్యత్తులో అమ్మవారి దయ ఉంటుంది తప్పనిసరిగా అనేది నా ఉద్దేశం. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. దేవస్థాన కమిటీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది కంటిన్యూస్ గా పనులు మంచిగా చేస్తే ప్రజలలో అభిమానం పెరుగుతుంది, దేవుని మీద కూడా భక్తి పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా ఇవాళ ఒక మంచి కార్యక్రమం చేశారు. వారికి దేవస్థాన కమిటీ మెంబర్స్ కు, ప్రెసిడెంట్, సెక్రటరీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ధ్వజస్తంభం పెట్టాలని ఆలోచన వచ్చింది. ఈ ధ్వజస్తంభం వల్ల